చెప్పుకున్నటువంటిది లో చెప్పుకునేటువంటిది లోకల్ హైపర్ లింక్ మేడం. లోకల్ ఓకే హైపర్ సార్. లింక్. లోకల్ హైపర్ లింక్ అనేటువంటిది ఏంటి అని అంటే ఎలా ఉంటుందని అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీకు క్లియర్గా అర్థం అవడానికి ఒక్క మాట. నాది ఇప్పుడు స్క్రీన్ మీకు డిస్ప్లే అవుతుందా మేడం? అవుతుంది సార్. ఓకే అండి. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఒకటి ఆ, ఏం రాస్తున్నానంటే, స్టేట్ గవర్నమెంట్, సారీ, సెంట్రల్ గవర్నమెంట్, గవర్నమెంట్ నోటిఫికేషన్స్. సెకండ్ది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఆర్ఆర్బి. ఆర్ఆర్బి నోటిఫికేషన్స్. ఫోర్త్ వన్ వచ్చి బ్యాంక్. ఇలా నాకు హెడ్డింగ్స్ ఉన్నాయి మేడం. ఈ హెడ్డింగ్స్ ఓకే సార్. ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్ హెడ్డింగ్ అనేటువంటి దాన్ని, ఈ ఇది క్లిక్ చేస్తే, సారీ, ఇప్పుడు ఈ సబ్ హెడ్డింగ్ అనేటువంటి దాన్ని ఇలా నేను సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి ఇలా సబ్ హెడ్డింగ్ పెట్టి దీనికి అండర్లైన్ యూజ్ చేసుకుని, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి దానికి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమ్ ఇక్కడ ఇలా నేను సమ్ బ్లా 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 ఏదో ఒక టెక్స్ట్ కంటెంట్ అనేటువంటి దాన్ని నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను. ఓకే ఇలా సార్. సేమ్. ఇది ఒక టెక్స్ట్ కంటెంట్ అండి. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ అనేటువంటి దానికి మళ్ళీ ఇక్కడ నేను ఏం చేశానంటే, ఇక్కడ ఒక సబ్ హెడ్డింగ్ దాని స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది. పోనీ నేను ఇది హెడ్డింగ్ ఇలా మీకు హైలైట్ చేస్తున్నాను. ఓ దీనిలో ఇక్కడ కూడా ఈ హెడ్డింగ్ని హైలైట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని దీనికి ఈ విధంగా ఉంది. అండ్ థర్డ్ వన్ ఆర్ఆర్బి నోటిఫికేషన్స్. ఆర్ఆర్బి నోటిఫికేషన్ కూడా సేమ్ అలాగే ఇలాగే నేను నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్యాంక్ నోటిఫికేషన్స్ కూడా సేమ్ అలాగే ఇలా యూజ్ చేసుకుంటున్నాను. ఓకే సార్. రైట్. సో ఇప్పుడు ఇది ఏదైతే బ్యాంక్ నోటిఫికేషన్స్ ఇలా చేసిన తర్వాత, ఇప్పుడు చూడండి, ఒకసారి ఇది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసేద్దాం. ఓకే. సో ఇలా నాకు ఉన్నాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి నోటిఫికేషన్ ఇక్కడ ఒకటి ఉంది. ఇలా నేను ఇప్పుడు ఆ బ్యాంక్ నోటిఫికేషన్ అని ఉన్నదనుకోండి. బ్యాంక్ నోటిఫికేషన్కి ఇప్పుడు నేను వెళ్ళి చూడాలని అనుకుంటే నేను ఇప్పుడు ఏం చేస్తే నేను అది చూడగలను చెప్పండి. బ్యాంక్ నోటిఫికేషన్ ఇప్పుడు ఈ బ్యాంక్ నోటిఫికేషన్ అనేటువంటి సబ్ హెడ్డింగ్ ఉంది కదండి. ఈ బ్యాంక్ నోటిఫికేషన్ నేను ఇక్కడ ఆల్రెడీ నాకు ఉన్నది కదా కింద. ఆ, ఇది లాస్ట్లో నేను బ్యాంక్ నోటిఫికేషన్ అని చెప్పి అక్కడ ఉన్నాయి. ఆ బ్యాంక్ నోటిఫికేషన్ దగ్గరికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? ఈ పేజ్ని స్క్రోల్ చేయాలి ఇలా. పేజ్ని స్క్రోల్ ఇలా చేయాలి. ఇలా స్క్రోల్ చేసుకుంటూ ఆ, వెళ్తే గానీ బ్యాంక్ నోటిఫికేషన్ నేను చూడలేను. అవును సార్. మళ్ళీ ఇప్పుడు ఆ నోటిఫికేషన్స్ ఏ అయితే ఉన్నాయో ఆ నోటిఫికేషన్ దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ స్క్రోల్ చేయాలి సార్.
ఇలా ఫ్రంట్. స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే గానీ ఇది నేను వెళ్ళాను. ఇలా కాకుండా ఎస్ సార్. నేను ఇక్కడ బ్యాంక్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడ బ్యాంక్ నోటిఫికేషన్ రావాలి. ఓకే నెక్స్ట్ సార్. ఈ లాస్ట్ కి ఇప్పుడు ఇలా అయిన తర్వాత బ్యాంక్ నోటిఫికేషన్కి ఇక్కడ వెళ్ళిపోయాం. మళ్ళీ అది టాప్కి వెళ్ళాలని అనుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాను. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే బ్యాక్ టు టాప్, బ్యాక్ టు ఓకే. టాప్ అని చెప్పి ఇక్కడ ఒకటి రాసి ఇది క్లిక్ చేస్తే మళ్ళీ వెంటనే టాప్కి వెళ్ళిపోవాలి. ఓకే సార్. ఈ ఆర్ఆర్బి క్లిక్ చేస్తే ఆర్ఆర్బి దగ్గరికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఓకే సార్. దీనికి లాస్ట్ లో ఇక్కడ బ్యాక్ టు టాప్ అని క్లిక్ చేస్తే మళ్ళీ పైకి వచ్చేయాలి. ఇలా ఈ ఈ ఓకే సార్. విండోకి వచ్చే ఇలా మనం ఒక పేజ్లోనే అక్కడ ఏంటి మల్టిపుల్ పేజెస్ని ఒక పేజ్కి లింక్ చేసాము. ఇక్కడ అలా కాదు. ఒక పేజ్లోనే ఒక పేజ్లోనే కొన్ని టెక్స్ట్ కంటెంట్స్ అనేటువంటి వాటిని మనం అక్కడ లింక్ చేసి పైనుండి కిందకి మనకు కావాలనుకున్న ప్లేస్లోనికి మనం వెళ్ళడానికి అక్కడ ఏం చేస్తున్నాం అంటే హైపర్ లింక్స్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి మీకు నేను శాంపుల్గా నేను తయారు చేసినటువంటి ఒక హైపర్ లింక్ సంబంధించినటువంటి దాన్ని మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఆర్ఆర్బి అండ్ ఇక్కడ సచివాలయం జాబ్స్ అని ఇలా పెట్టాను. ఇప్పుడు నాకు సచివాలయం జాబ్స్ అని క్లిక్ చేసిన వెంటనే నాకు సచివాలయం జాబ్లోకి వెళ్ళిపోవాలి. ఆర్ఆర్బి క్లిక్ చేసిన ఓకే. వెంటనే ఇదిగోండి ఆర్ఆర్బికి క్లిక్ చేశాను, ఆర్ఆర్బికి వచ్చేసింది. ఇక్కడ బ్యాక్ టు టాప్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ పైకి టాప్కి వచ్చేయాలి. ఓకే సార్. స్టేట్ గవర్నమెంట్ క్లిక్ చేస్తే ఇదిగోండి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటిది వచ్చింది. దీని కింద నేను బ్యాక్ టు టాప్ అని క్లిక్ చేస్తే మళ్ళీ పైకి టాప్కి వెళ్ళిపోవాలి. సో అంటే ఇప్పుడు ఓకే చూడండి ఇక్కడ సార్. నేనేంటి ఇక్కడ ఆర్ఆర్బి అనేటువంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి నేమ్ని ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఆర్బి అనేటువంటి దానికి నేను లింక్ చేశాను. అందుకనే ఈ ఆర్ఆర్బి అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఆర్ఆర్బి ఇక్కడ నాకు బయటకు పైకి వస్తుంది. ఇక్కడ బ్యాక్ టు టాప్ అనేటువంటి ఈ టెక్స్ట్ కంటెంట్ని నేను ఏం చేశానంటే ఈ టాప్ ఉన్నటువంటి టాప్ ప్లేస్లో ఉన్నటువంటి ఒక టాప్ అనేటువంటి ఏరియాకి నేను దాన్ని లింక్ చేశాను. అందుకనే ఈ టాప్ అనేటువంటి దాన్ని ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తున్నానో వెంటనే టాప్కి వచ్చేస్తుంది. ఓకే సార్. ఈ స్టేట్ గవర్నమెంట్ అనేటువంటి టెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ అనేటువంటి దానికి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ అనేటువంటి ఇది ఉన్నదో ఆ స్టేట్ గవర్నమెంట్ అనేటువంటి దానికి నేను క్లిక్ చేసిన వెంటనే ఆ స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే అది బ్యాక్ వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ నేను ఈ ఓకే సార్. ఈ ఇదంతా పారాగ్రాఫ్ అంతా ఊరికనే ఇదంతా నాకు ఆ టెక్స్ట్ కంటెంట్ పొడవు పెరగడం కోసం అని చెప్పి ఇంటర్నెట్లో దాన్ని తీసుకుని ఇక్కడ నేను కాపీ చేసుకున్నాను ఊరికనే టెక్స్ట్. ఓకే సార్. సో ఓకే సార్. ఇప్పుడు దీని కోడ్ ఒకసారి మనం చూద్దాం. చూడండి ఒకసారి. ఓకే సార్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే సేమ్ మనకి యాజ్ యూజువల్గా హెచ్టిఎంఎల్ హెడ్, టైటిల్, హెడ్, బాడీ కలర్ మనకు చేంజ్ అవ్వడానికి బాడీ కలర్ అనేటువంటి దాన్ని నేను ఇక్కడ యూజ్ చేసుకున్నాను. సో కలర్ అనేటువంటిది ఏమీ అవసరం లేదని అనుకుంటే అప్పుడే మీకు ఇవేమీ వద్దు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. బాడీ అనేటువంటి దాన్ని ఒకదాన్ని యూజ్ చేసుకున్నాం. సో ఫాంట్ ఓకే ఇవన్నీ కూడా సార్. తీసేసాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక యాంకర్ ట్యాగ్ ఇక్కడ చూడండి. ఓకే. నేను పైన ఇక్కడ పైన ఉన్నటువంటిది ఏదైతే నేను ఒక టాప్ అనేటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఆ టాప్ అనేటువంటి దాన్ని నేను క్రియేట్ చేయడానికి ఒక యాంకర్ ట్యాగ్ అనేటువంటి దానికి టాప్ అని చెప్పి నేను ఇక్కడ ఒక టాప్ పొజిషన్ని నేను క్రియేట్ చేసుకున్నాను మేడం. ఓకే సార్. అండ్ సో దానికి కింద మనకి ఏ అయితే సబ్ హెడ్డింగ్స్ రావాలని అనుకుంటున్నామో ఈ సబ్ హెడ్డింగ్స్కి యాంకర్ ట్యాగ్, హెడ్ రిఫరెన్స్, హెడ్ రిఫరెన్స్. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అని ఏదైతే ఉందో ఆ సెంట్రల్ గవర్నమెంట్ చూడండి ఇదిగోండి యాంకర్ ట్యాగ్, హెచ్ రిఫరెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ అని ఇక్కడ డాట్ జాబ్స్ అని చెప్పి ఇదిగోండి ఇక్కడ డాట్ జాబ్స్ అని ఇక్కడ నాకు ఇది హెచ్టిఎంఎల్ పేజ్ కదా, ఇది ఓన్లీ జస్ట్ లేకపోతే డాట్ తీసేస్తాను స్పేస్. అది హెచ్టిఎంఎల్ పేజ్ కాదు, ఓన్లీ టెక్స్ట్ కంటెంట్ మాత్రమే, అంతే కదా మేడం. ఎస్ సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు నేను హ్యాష్ అనేటువంటి దాన్ని నేను ఎందుకు యూజ్ చేశానని అంటే ఇది హైపర్ లింక్ కాదు. ఇది హైపర్ లింక్ కాకుండా ఉన్నటువంటి ఒక టెక్స్ట్ కంటెంట్ని నేను ఒక హైపర్ లింక్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాను. కాబట్టి దానికి నేను హ్యాష్ అనేటువంటి ఒక ట్యాగ్ చూడండి కూడా హ్యాష్ తీసేసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను సేవ్ చేస్తున్నాను. ఇక్కడ రీఫ్రెష్ ఓకే చేయండి. సార్. రీఫ్రెష్ చేశాను.
సో ఇప్పుడు ఇక్కడ హ్యాష్ ట్యాగ్ తీసేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది ఇక్కడ ఇక్కడ చూడండి, దీనికి దీనికి కూడా డిఫరెన్స్ అనేటువంటిది ఇదిగోండి పేజ్ ఓపెన్ అది అక్కడికి ఎస్ వెళ్ళట్లేదు. సార్. ఎక్కడికి? ఎల్ ఎల్. సెంట్రల్ గవర్నమెంట్ అని ఇక్కడ ఎక్కడైతే మనం సెలెక్ట్ చేసి ఉంచామో ఇది ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి మనం దీనిలో యూజ్ చేసాం ఇక్కడ అవుట్పుట్లో. ఇదిగోండి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్. ఇది దీని నుంచి దీనికి సెలెక్ట్ అవ్వాలి అని అంటే, ఇది దీనికి కనెక్ట్ అవ్వాలని అనుకుంటే, సో ఇక్కడ ఖచ్చితంగా మనం ఏం చేయాలని అంటే హ్యాష్ అనేటువంటి సింబల్ ఇవ్వాలన్నమాట అండి. ఓకే సార్. ఇప్పుడు నాకు ఆర్ఆర్బి అని క్లిక్ చేస్తే ఆర్ఆర్బి ఓపెన్ అవుతుంది కదండి. ఇక్కడ చూడండి, నేను ఎస్. ఆర్ఆర్బి దగ్గర హ్యాష్ అనేటువంటి దాన్ని తీసేసి సేవ్ అనేటువంటి దాన్ని చేశాను. ఇక్కడ రిఫ్రెష్ చేశాను. సో ఇప్పుడు నేను పైకి వెళ్ళి ఆర్ఆర్బిని క్లిక్ చేశాను అనుకోండి, అది ఓపెన్ అవ్వట్లేదు. ఎస్. సో అంటే ఆ కింద ఏదైతే మనం ఇక్కడ కనెక్ట్ చేసామో ఆర్ఆర్బి అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ ఆర్ఆర్బిని సెలెక్ట్ చేయడానికి ఇక్కడ దీనికి లింక్ చేసి సెలెక్ట్ చేయడానికి హ్యాష్ అనేటువంటి ఒక ట్యాగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి, హ్యాష్ అనేటువంటి సింబల్ని. ఓకే ఓకే. సార్. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది ఏంటంటే నాకు సెంట్రల్ గవర్నమెంట్ అని ఇక్కడ నాకు కనిపించడానికి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అని జాబ్స్ అని పెట్టాను. ఒకవేళ ఇక్కడ నేను చూడండి జాబ్స్ అని తీసేసాను అనుకోండి, ఇక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అని ఉంది, ఇక్కడ నేను జాబ్ తీసేసాను. ఎస్ ఇక్కడ సార్. ఎక్కడ చేంజ్ అవుతుందో చూడండి ఒకసారి. నేను సేవ్ చేశాను. ఓకే సార్. మనకి ఇక్కడ ఓకే. కనిపించే చోట ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది మాత్రమే చేంజ్ అవుతుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర చేంజ్ అవ్వదు. చూడండి ఒకసారి రీఫ్రెష్ చేశాను, ఇదిగోండి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అని జాబ్ అని చెప్పి ఇది ఇక్కడ ఉంది. ఇది ఎక్కడిది? ఇది ఎస్ ఇక్కడది. సార్. ఎస్ మన సార్. ఇక్కడ కనిపించినటువంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడదంటే ఇక్కడ మనకి డిస్ప్లే అయ్యేది ఉంటుంది అనమాట. ఓకే. సో ఇలా మనకి ఆ, ఇలా మనం ఇక్కడ నుంచి మనకి ఇక్కడ సబ్ హెడ్డింగ్స్ అనేటువంటిది రావడానికి నేను యాంకర్ ట్యాగ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి నేను ఈ మామూలు టెక్స్ట్ కంటెంట్ అనేటువంటి దాన్ని హైపర్ లింక్స్ కింద కన్వర్ట్ చేశాను అనమాట. మామూలు ఓకే టెక్స్ట్ కంటెంట్ని ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ కింద ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో, సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నేను ఇక్కడ సారీ ఇక్కడ సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేసి ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి దాన్ని దీనికి లింక్ చేసిన వెంటనే హైపర్ లింక్ కింద ఇక్కడ ఇక్కడ పెడుతుంటే చూడండి నాకు హ్యాండ్ కింద కనబడట్లేదు. హ్యాండ్ ఎస్ కింద సార్. పాయింటర్ హ్యాండ్ కింద కన్వర్ట్ అవ్వట్లా. ఇక్కడ ఓకే. ఇక్కడ హోల్డ్ చేస్తేనే పాయింట్ హ్యాండ్ కింద పడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి నేమ్ని ఈ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నేను ఏం చేశానంటే హైపర్ లింక్ ఇలా యాంకర్ ట్యాగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి హెడ్ రెఫరెన్స్ కింద నేను ఇక్కడ కనెక్ట్ చేశాను అనమాట. సో అప్పుడు ఇది వెంటనే ఇలా కన్వర్ట్ అయిపోయింది. ఓకే ఓకేనా సార్. మేడం? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ యాంకర్ ట్యాగ్ అనేటువంటి దానికి ఇది యాజ్ టీజ్గా ఇది ఈ పైన ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉందో అది యాజ్ టీజ్గా కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేశాను. ఎందుకంటే ఓకే ఇక్కడ సార్. నాకు కనిపించాలి కాబట్టి దీన్ని యాజ్ టీజ్గా ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సారీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే హైపర్ లింక్ కింద అవ్వకూడదు. ఇక్కడే నాకు హైపర్ లింక్ కింద అవ్వాలి, కానీ ఇక్కడ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది ఇలా క్లిక్ చేస్తే అది హైపర్ లింక్ కింద కన్వర్ట్ అవ్వకూడదు. నా పాయింటర్ చూడండి ఇక్కడ తీసుకెళ్తే మామూలుగానే ఉంది. సో అందుకే ఎస్ నేను సార్. ఏం చేశాను, యాంకర్ లింకే యూజ్ చేశాను, కానీ హెడ్ రిఫరెన్స్ అనేటువంటి దాన్ని తీసేసి జస్ట్ నేమ్ అనేటువంటి దాన్ని టైప్ చేశాను అనమాట. అంతే, ఇంకేం ఓకే లేదు. సార్. ఓకే సార్. ఓకేనా మేడం? ఇది నాకు బోల్డ్గా ఓకే. అవ్వాలని అంటే బోల్డ్ ట్యాగ్ యూజ్ చేశాను అంతే. ఓకే ఈ సార్. సెంట్రల్ గవర్నమెంట్ అనేది బోల్డ్ కావాలని బోల్డ్ ట్యాగ్ యూజ్ చేశాను అంతే. ఇక్కడ మాత్రం నా పాయింటర్ కర్సర్ అనేటువంటిది నేను టెక్స్ట్ మీదకి వెళ్ళిన వెంటనే హ్యాండ్ కింద మారకుండా లింక్ కింద అవ్వకుండా ఉండడం కోసం నేను ఇక్కడ నేమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేశాను, హెడ్ రిఫరెన్స్ అనేటువంటి ఓకే. దాన్ని తీసి. ఓకే జస్ట్ సార్. నేను ఇప్పుడు ప్రతి చోట ఇప్పుడు ఇక్కడ ఈ లింక్ ఏదైతే ఉందో ఇది కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేశాను. మళ్ళీ రెండోది ఇది కాపీ చేసి మళ్ళీ సెకండ్ది ఏదైతే ఉంది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ రావాలి కాబట్టి దీని దీని పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత అక్కడ నేను కాపీ చేసి హెచ్ఆర్ఎఫ్ తీసేసి నేమ్ అక్కడ కూడా చూడండి. ఇదంతా ఇక్కడ మనం టైప్ చేసుకున్న ఈ తెలుగు ఇక్కడ ఉన్నదే ఇదంతాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఓకే సార్. ఇదిగోండి సెకండ్ది ఏ అనేటువంటి దగ్గర హెచ్ఆర్ఎఫ్ తీసేసి స్టేట్ గవర్నమెంట్ సెకండ్ది ఇదిగోండి స్టేట్ గవర్నమెంట్ ఇది ఓకే లింక్. సార్. దీనికి నేను చిన్న పారాగ్రాఫే ఇదిగో పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసి చిన్న పారాగ్రాఫ్ మాత్రమే యూజ్ చేశాను. చూడండి ఇక్కడ ఇక్కడ పారాగ్రాఫే కదా ఇక్కడ కనిపించేది. ఎస్ సార్. ఇదిగోండి దిస్ అనేటువంటిది డాక్యుమెంట్స్తో లాస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ ప్రతి దానికి కింద ఈ పారాగ్రాఫ్కి కింద ఇది బ్యాక్ టు టాప్ అని ఇక్కడ నేను టెక్స్ట్ కంటెంట్ నేను టైప్ చేసి ఇది క్లిక్ చేసిన వెంటనే పైకి వెళ్ళాలి కాబట్టి పైన మనం ఒక ఆ, ఇదిగోండి ఒక ట్యాగ్ మనం క్రియేట్ చేసుకున్నాం, యాంకర్ ట్యాగ్ టాప్ అనేటువంటిది. ఎస్ సార్. ఈ టాప్కి
ఈ ఈ పారాగ్రాఫ్ కి లాస్ట్ లో ఈ బ్యాక్ టు టాప్ అనేటువంటి దాన్ని, ఈ టాప్ అనేటువంటి దానికి హైపర్ లింక్ ఇస్తే, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ టాప్ కి కనెక్ట్ అవుతుంది. ఇదిగో చూడండి ఇక్కడ ఓకే సార్. లాస్ట్ లో చూడండి ఇక్కడ ఒకసారి. ఇదిగోండి, పారాగ్రాఫ్ అని నేను క్రియేట్ చేసి బ్యాక్ టు టాప్ అని క్లిక్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ పారాగ్రాఫ్ లో ఒక లెటర్ ఇక్కడ టైప్ అవుతుంది అనమాట. టైప్ రావడానికి ఇక్కడ కనిపించడానికి మామూలు నార్మల్ గా కనిపించడానికి పారాగ్రాఫ్ అని ట్యాగ్ ఓపెన్ చేశాం కదా మేడం. ఎస్ సార్. ఇది చూడండి ఒకసారి. ఇది నేను ఇక్కడ నుంచి ఈ ట్యాగ్ తీసేసాను అనుకోండి. చూడండి ఒకసారి, బ్యాక్ టు ట్యాగ్ అని వచ్చిందండి. ఈ ఈ ఇది కూడా తీసేస్తున్నాను. ఇది పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ కింద ఈ టెక్స్ట్ అనేటువంటి దాన్ని ఇక్కడ టైప్ చేయడానికి నేను ఏం చేశానంటే పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేశాను అంతే. ఇప్పుడు చూడండి ఇక్కడ సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి బ్యాక్ టు టాప్ అని చెప్పి మామూలు టెక్స్ట్ కింద ఉందా లేదా? ఎస్ సార్. ఇది టెక్స్టే ఉంది, కానీ ఇక్కడ మాత్రం బ్యాక్ టు టాప్ అనేది హైపర్ లింక్ కింద మారింది. ఇక్కడ టెక్స్ట్ గా ఉంది. ఈ టెక్స్ట్ రావడానికి నేను ఏం చేశానంటే పారాగ్రాఫ్ ట్యాగ్ అని ఓపెన్ చేసి బ్యాక్ టు టాప్ అని ఇక్కడ టైప్ చేశాను అనమాట. ఇది అవును ఇప్పుడు సార్. ఇది కన్వర్ట్ అవ్వడానికి, ఇలాగ హైపర్ లింక్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఏం చేశానంటే ఇక్కడ యాంకర్ ట్యాగ్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేశాను. ఇదిగో చూడండి, ఇదిగో యాంకర్ ట్యాగ్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేశాను ఈ మధ్యలో. యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేసి హెచ్ఆర్ఈఎఫ్ అనేటువంటి హెడ్ రిఫరెన్స్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేసి టాప్, మనం పైన టాప్ ఏదైతే ఉందో ఆ టాప్ అనేటువంటి దానికి ఇక్కడ నేను లింక్ చేశాను అంతే. ఈ సార్. యాంకర్ ట్యాగ్ అనేటువంటి దానిలో, ఈ యాంకర్ ట్యాగ్ అనేటువంటి దానిలో హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్ టు టాప్ అని క్లిక్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది అని అంటే ఈ నార్మల్ టెక్స్ట్ లా ఉన్నది ఇదిగోండి ఇలా మారిపోతుంది. అప్పుడు ఇది క్లిక్ చేస్తే ఓకే. ఏమవుతుందంటే టాప్కి వెళ్ళేటట్టుగా, ఇదిగోండి ఇది క్లిక్ చేస్తే ఇదిగోండి ఈ టాప్ అనేటువంటిది మనకు కనిపించట్లేదు ఇక్కడ. ఇక్కడ పైన ఎస్ మనకి సార్. టాప్ అనేది కనిపించట్లేదు, కానీ ఆ టాప్ అనేటువంటి దాన్ని నేను ఒక లింక్ కింద అక్కడ పెట్టాను స్టార్టింగ్ లో. ఇక్కడ నేను క్రియేట్ చేశాను ఇది ఎస్ ఈ సార్. టాప్ ఇక్కడ మనకు కనిపించట్లా, దీనికే లింక్ చేస్తున్నాను అనమాట లాస్ట్ లో. ఓకే ఇదిగోండి ఇక్కడ సార్. దానికే లింక్ చేశాను అనమాట. సో ఇప్పుడు నాకు చూడండి ఇక్కడ నార్మల్ టెక్స్ట్ మెసేజ్ గా ఉన్నది. ఇలా టాప్ అనేటువంటి దానికి హెచ్ఆర్ఈఎఫ్ అనే యాంకర్ ట్యాగ్ ని ఇలా కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఏమవుతుంది అని అంటే ఇది ఈ విధంగా మారిపోతుంది. ఒకసారి చూడండి, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తున్నాను. అదిగోండి మారిపోయింది. నార్మల్ టెక్స్ట్ కంటెంట్ ఇది మారిపోయింది కదండి మేడం. ఎస్ ఇదిగోండి, సార్. ఇదిగోండి ఇది క్లిక్ చేస్తే అదిగో మళ్ళీ టాప్కి వెళ్ళింది. సో అలా ప్రతి పారాగ్రాఫ్కి నేను అలా బ్యాక్ టు టాప్ అని చెప్పి ఈ లింక్ని, మనకి ఇది పెద్ద కోడ్ లాగా మీకు కనిపించి ఒకవేళ అయ్యి బాబా ఇంత కోడ్ అని నేను అనుకోవచ్చు, కానీ ప్రతి పారాగ్రాఫ్కి జస్ట్ ఈ లైన్ ఎండింగ్లో ఉంటుంది. స్టార్టింగ్లో ఓకే. మనం ఇక్కడ ఏ అయితే ఇక్కడ హైపర్ లింక్స్ ఇచ్చామో ఇది, ఈ హైపర్ లింక్ ఇచ్చి కింద పారాగ్రాఫ్ ఈ ట్యాగ్ ఓపెన్ చేసి మనం ఏ పారాగ్రాఫ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ పారాగ్రాఫ్ పేస్ట్ చేసి పారాగ్రాఫ్ క్లోజ్ చేసేస్తాము. లాస్ట్లో లాస్ట్లో ఇలా ఒక పారాగ్రాఫ్ బ్యాక్ టు టాప్ అని చెప్పి ఈ టెక్స్ట్ కంటెంట్ రావడానికి అలా చెప్పి అప్పుడు మనకు చేస్తున్నాం. సో అప్పుడు చూడండి ఇక్కడ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అని, సారీ ఆర్ఆర్బి అని క్లిక్ చేస్తే ఆర్ఆర్బి దగ్గరికి వచ్చేసింది. మళ్ళీ బ్యాక్ టు ఓకే. టాప్కి వెళ్ళాలనుకుంటే బ్యాక్ టు టాప్ క్లిక్ చేస్తే మళ్ళీ పైకి టాప్ మోస్ట్కి వచ్చేసింది ఓకే. ఓస్. కదా మేడం. సో ఇలా మనకి ఎస్. టాప్ టు బాటమ్ మనం ఇలా ఒక పేజ్లోనే ఆ పేజ్లో ఉన్నటువంటి లెటర్స్కే మనం లింక్ అనేటువంటి హైపర్ లింక్ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రతిదాన్ని మనం ఏమంటామంటే లోకల్ హైపర్ లింక్ అని అంటాం అనమాట. మనం ప్రీవియస్ ఏం చేసాం, ఈ పేజ్లో ఉన్న వాటికి ఈ పేజ్లో ఉన్నటువంటి వాటికి లింక్ ఇవ్వలేదు, వేరే పేజ్లో ఉన్నటువంటి వాటిని ఈ పేజ్లోకి లింక్ ఇచ్చాం ఓకే సార్. కదా మేడం. ఇదిగోండి, ఇది వేరే పేజ్లో ఉన్నటువంటి వాటిని ఈ పేజ్లోకి లింక్ ఇచ్చాం. అందుకని ఇక్కడ క్లిక్ చేస్తే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది, కానీ ఇక్కడ మనకేంటి, ఇక్కడ క్లిక్ చేస్తే అదే పేజ్లో ఏదైతే మనం ఉన్నాం అనుకుంటున్నామో ఆ లెటర్స్ మనకి, ఆ పారాగ్రాఫ్ మనకు కనిపిస్తుంది. ఓకే మేడం సార్. అర్థమైందా? హలో, కొంచెం హలో సార్. కొంచెం కన్ఫ్యూజ్గా ఉందా, కన్ఫ్యూజ్. లేకపోతే నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది సార్, కానీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్ ఇది కొంచెం అయితే. ఒక్కసారి ఆ, మళ్ళీ ఒక్కసారి నేను స్టార్టింగ్ నుంచి ఒక్కసారి మళ్ళీ నేను చెప్తాను ఏ మేడం.